వైవి సుబ్బారెడ్డిని సేఫ్ గార్డ్ చేయడానికి, తద్వారా జగన్ని సేఫ్ గార్డ్ చేయడానికి సిట్టు ప్రయత్నించింది. అందుకని సిట్ ఏం చేసింది, ఈ ఉద్యోగుల మీద చర్య తీసుకోమని చంద్రబాబు ప్రభుత్వానికి చేసింది. ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్న ఈవోని మార్చేసి కొత్త ఈవోని తీసుకొచ్చాడు. అంత తప్ప దీంట్లో జగన్ పేరు కానీ, లేకపోతే జగన్ పేరు అవసరం లేదనుకో, ఆయనకు దీంట్లో ఉన్నాడు. కనీసం సుబ్బారెడ్డి పేరు అయితే ఉండాలి కదా. ఆయన బోర్డు ఇది కదా, ఏ నిర్ణయం అయినా బోర్డు తీసుకుంటుంది. ఎక్కడ కొనాలి ఏంటి అనేది బోర్డు తీసుకుంటుంది. మరి బోర్డు తీసుకుని ఎందుకు తీసుకునింది? మరి అటువంటి పాలే లేని డైరీ, తయారు చేయలేని ఒక డైరీకి ఎలా ఇచ్చారు? ఇవన్నీ ఇప్పుడు పెద్ద ప్రశ్నలు. సో అంటే క్లియర్ గా మోడీ జగన్ ని కాపాడుతున్నాడు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అని సిట్టుని తప్పు పట్టడం అనేది ఇప్పుడు టీడీపీ మీడియా రంగంలోకి. టీడీపీ నాయకులు ఎవరు గట్టిగా సిట్టు తప్పు అని చెప్పట్ల. టీడీపీ వాళ్ళంతా ఏం చెప్తున్నారు, టీడీపీ కానీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, పవన్ కళ్యాణ్ పోస్టుల మీద పోస్టులు వస్తూనే ఉన్నాయి నిన్నటి నుంచి. ఆయన అలిగి వెళ్ళాడు అని చెప్తున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ గాని ఏమంటున్నారంటే, ఈ సింథటిక్ ది కూడా జంతువుల నుంచి వచ్చిన దాంతో తయారైందని పిచ్చి వాదన తీసుకొస్తున్నాడు. ఏదేమైనా అవి చేస్తున్నారు కానీ, అంటే వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళు లేని నెయ్యి, అంటే సింథటిక్ నెయ్యితో కెమికల్స్ ఉపయోగించి లడ్డూలు తయారు చేసి భక్తులతో ఆడుకున్నారు అనేది చార్జ్ షీట్ లో చెప్పింది. దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఏమో రంగంలో దిగి జంతు కొవ్వు అన్నారు. ఇప్పుడు జంతు కొవ్వు లేదని సిట్టు చెప్పింది కదా. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు అబద్ధాలు చెప్పి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు కదా. వీళ్ళకి హిందువుల మనోభావాలు అవసరం లేదు, రాజకీయాలు అవసరం అనేది వీళ్ళు చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఇప్పుడు అర్థమైపోయింది ఏంటి అంటే, వైసీపీ రోల్ లేదు దీంట్లో, ఉద్యోగులే చేశారు. అట్టేటప్పుడు ఇంకా వైసీపీ వాళ్ళని జగన్ చేశాడని పవన్ కళ్యాణ్ చెప్పడానికి అర్థమే లేదు కదా. సో ఇది ఈనాడు కానీ జ్యోతి కానీ వీళ్ళు వాపోతున్నారు. అంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగితే దాని చైర్మన్ కి సంబంధం లేకుండా చిన్న అప్పన్న అనే ఒక మామూలు పిఏ, అతనికి అంత శక్తి ఉందా, అతను ఒక్కడే చేస్తాడా? సిట్టేమో అతను మిగతా బోలే బాబా డైరీ ఇది మొత్తంగా 36-37 దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సబ్మిట్ చేసినట్టున్నారు. అదే ఇవన్నీ చేశారు, డీటెయిల్ గా చేశారు. కానీ ఫైనల్ గా వచ్చేసరికి ఈయన పేరు లేదు, సుబ్బారెడ్డి పేరు లేదు. సో సుబ్బారెడ్డి లేదంటే జగన్ కి సంబంధం, అక్కడ ఎవరు ఎంప్లాయీస్ చేశారు, మాకేం సంబంధం అనేది ఇవాళ వైసీపీ ఆర్గ్యుమెంట్ కి ఈ చార్జ్ షీట్ పనికొస్తుంది. రెండోది కౌంటర్ గా, మీరు మరి ఏమీ లేకుండా సింథటిక్ అయితే జంతు కొవ్వు ఎక్కడి నుంచి వచ్చింది? జంతు కొవ్వు అంటే నెయ్యిలో కలిపారని కదా మీరు అంటున్నారు. అసలు నెయ్యే లేదన్నప్పుడు నెయ్యే కెమికల్స్, జంతు కొవ్వు ఎక్కడి నుంచి వచ్చింది అనేది వైసీపీకి మంచి ఆయుధంగా దొరికింది. సో అందువల్ల ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుండేది ఏమంటే, తెలుగుదేశం క్యాడర్ కానీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పట్ల చాలా సానుభూతిగా ఉండి గట్టిగా మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. అంటే ఇంత చేసి అదేదో అంటారు కదా, కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోయినట్టుగా 16 నెలలు చేసి ఫైనల్ గా సిట్ క్లీన్ చిట్ ఇచ్చేస్తే వైసీపీకి, మరి మనం ఎంతసేపు మాట్లాడినా జనం నమ్మరు కదా. ఇప్పుడు అసలు ఈ లెక్కను చూసుకుంటే సార్, మన గోపురానికి సంబంధించిన గోల్డ్ ఇష్యూ ఒకటి ఉంది, అండ్ కండువాల్ ఇష్యూ ఒకటి ఉంది. సో ఇవి కూడా అంటే క్లియర్ గా వైసీపీ, ఈవెన్ టీడీపీ సానుభూతులు కూడా ఏమంటున్నారంటే, టీడీపీ కూడా రాజకీయాల కోసం ఈ విషయం వాడుకుంటుంది కానీ నిజంగా భక్తులకి అన్యాయం జరిగినప్పుడు దాన్ని కల్ప్రిట్లని బాధ్యులను చేసి వాళ్ళని అరెస్టులు చేయాలి అన్నది చేయకుండా, అంటే లీగల్ గా దీని మీద ముందుకు వెళ్ళదాం అనేది వీళ్ళకి లేదు. ఇప్పుడు ఈ చార్జ్ షీట్ మీద వీళ్ళు వెళ్ళొచ్చు కదా, అది రాంగ్. మరి టీటీడీ చైర్మన్ కి సంబంధం లేకుండా అది ఎట్లా ఉంటది అనేది వీళ్ళు ఛాలెంజ్ చేసి దాన్ని కోర్టులో ప్రూవ్ చేయకుండా ఎంతసేపు ఇక్కడ లోకల్ గొడవల్లో ఇది రాజకీయం చేసి వైసీపీ రోల్ లేదని సిట్టు చెప్పేసినాక ఇంకెందుకు మీరు చెప్తే ఎవడు వింటాడు, ఎవడు నమ్ముతాడు అన్న వాదన వస్తుంది. అంటే క్లియర్ గా ఇప్పటికి కూడా మోడీ జగన్ ని అన్ని రకాలుగా సేవ్ చేస్తుంది. జగన్ ఇరికించాలంటే పెద్ద విషయం కాదు, మొదటి నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇంత చంద్రబాబు మీద ఆధారపడి అక్కడ సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఇప్పటికీ జగన్ ని ఇలా సేవ్ చేస్తూ ఉంటాయి. మనం ఎంత పోరాడినా కూడా బీజేపీ సపోర్ట్ జగన్ కు ఉన్నప్పుడు జగన్ కి ఏ రకమైన హాని జరగట్లేదు, జనం మన వెర్షన్ నమ్మట్లేదు. ఎందుకంటే సిట్టే క్లియర్ గా క్లీన్ చిట్ ఇచ్చేసింది.
అది కల్తీ నెయ్యి అని సిట్ చెప్పింది, అంతవరకు ఓకే. కానీ ఆ కల్తీ నెయ్యికి బాధ్యులు ఎవరు? అవును. ఎంప్లాయీస్ అనేది చెప్పేస్తా ఉంది. అంత సింపుల్ గా ఎంప్లాయీస్ అంటే ఇంక రేపు అన్నప్పుడు పొద్దున్న ఇంకా ఏదైనా చేయొచ్చు వైసీపీకి ఏం సంబంధం అనేది వాళ్ళు, వైసీపీ గవర్నమెంట్ లో జరుగుండొచ్చు కానీ వైసీపీ చేయలేదు కదా అనేది కదా ఇప్పుడు వస్తుంది. అవును. సో కాబట్టి ఇప్పటికి కూడా మోడీ జగన్ కి అండగానే ఉన్నాడు ఉమ్, అనేది తెలుగుదేశం గట్టిగా ఇప్పుడు ఉమ్, వాపోతుంది, చెప్తుంది. ఉమ్. సిట్టుని విమర్శిస్తుంది తెలుగుదేశం. సో మళ్ళా అంటే ఇప్పుడు ఈ అఫిడవిట్ మళ్ళీ వీళ్ళు కౌంటర్ చేసే ఛాన్స్ ఉంటుందా సార్? వేయచ్చు, కేసు వేయాలంటూ వేయచ్చు, కౌంటర్ చేయొచ్చు. అంటే సరిగా విచారణ లేదు అని వేయచ్చు. కానీ అది మరి ఏం చేస్తారో చూడాలి. అది చేయడం అంటే వీళ్ళకి కూడా మళ్ళీ సిట్టుకి యాంటీగా అయినట్టు కదా. అవును. సిట్టు సుప్రీంకోర్టు వేసింది అవును. కాబట్టి వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ గా వాడుకుందాం అన్న దాంట్లోనే ఇరు ఉంది. పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశానికి ఈ సిట్ వేసిన ఛార్జ్ షీట్ ఇబ్బందికరంగా మారింది. ఉంది. అవును.